అనంతపురం అనే గ్రామంలో సుధా అనే యువతి అమిత్ అనే యువకుడిని ప్రేమించింది. సుధా మంచి చదువుతనంతో మరియు స్వచ్ఛమైన హృదయంతో పేరు పొందింది. అమిత్ గ్రామంలోని ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. అతనికి పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. సుధా మరియు అమిత్ ఒకరికొకరు ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు అది గ్రామంలో పెద్ద చర్చనీయాంశమైంది. సుధా తండ్రి రమేష్ రావు తన కుమార్తెకు మంచి సంబంధం చూడాలని ఆలోచించాడు. కానీ అమిత్ కేవలం మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడని తెలిసి నిరాకరించాడు. అమిత్ మరియు సుధా ఒకరికొకరు విడవడానికి నిరాకరించారు. తమ ప్రేమను నిరూపించడానికి మరియు సుధా తండ్రి యొక్క అంగీకారాన్ని పొందడానికి అమిత్ పట్టుదలగా ఉండేవాడు. సుధా, నేను నా జీవితంలో విజయవంతంగా ఉండి నీ తండ్రికి నిరూపిస్తాను అని అమిత్ సుధాకు వాగ్దానం చేశాడు. అమిత్ పట్టణానికి వెళ్లి ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించాడు. పట్టణంలో ఉద్యోగం పొందడం అంత సులభం కాదని అతనికి అర్థమైంది. ఎంతో కష్టపడుతూ నిరీక్షిస్తూ చివరికి అతనికి ఒక మంచి కంపెనీలో చిన్న ఉద్యోగం లభించింది. అమిత్ ఆ కంపెనీలోనే పనిచేసే సమయంలో తన సృజనాత్మకతను మరియు కృషిని చూపించి కంపెనీ యజమాని అశోక్ రాణా గారి దృష్టిని ఆకర్షించాడు. అశోక్ రాణా గారికి అమిత్ యొక్క పట్టుదల, నిబద్ధత నచ్చి అతనికి ప్రాజెక్ట్ మేనేజర్ పదవిని ఇచ్చాడు. ఇక అమిత్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి మరింత కష్టపడి పనిచేశాడు. కొద్ది సంవత్సరాల తర్వాత అతనికి మంచి పేరు మరియు ఆర్థిక స్తోమత లభించింది. అమిత్ విజయవంతమైనప్పుడు అతను తన గ్రామానికి తిరిగి వచ్చాడు. సుధా తండ్రి రమేష్ రావు గారు అమిత్ యొక్క కృషి మరియు విజయాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అమిత్, నీ పట్టుదల మరియు కష్టాన్ని చూసి నా మనసు మారింది, నీ ప్రేమ నిజమైందని అర్థమైంది అని చెప్పి సుధా మరియు అమిత్కి అంగీకారం ఇచ్చాడు. సుధా మరియు అమిత్ సంతోషంగా వివాహం చేసుకున్నారు. వారి జీవితాలు ఆనందంగా మరియు సంతోషంగా కొనసాగాయి. దీంట్లో చిన్న సందేశం: ప్రేమ మరియు కష్టం ఎప్పుడూ ఫలితాన్నిస్తాయి. కష్టపడి పనిచేయడం, పట్టుదల మరియు నిజాయితీ మన జీవితంలో గొప్ప విజయాన్ని తెచ్చిపెడతాయి. ప్రేమను, కష్టాన్ని కలిపితే ఎలాంటి అడ్డంకులు దాటినా మనం విజయం సాధించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద స్మైల్ స్క్వాడ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్మైల్ స్క్వాడ్. థ్యాంక్ యూ. బై బాయ్.